ఏం చెప్పారు? ఇంకా నయం, ఎప్పుడు చెప్పామన్నా కాదు. అవును, ఎప్పుడు చెప్పారు? నరసింహ, మనం ఇలా వస్తున్నావా? ఆ అమ్మాయి పొలబడితో ఎలా వస్తున్నా? నేను మొదటి నుంచి నీకు చెప్పలే నరసింహ. అదివరా ఏంటిది? లవ్ లెటర్. ఆ అమ్మాయి ఇచ్చిందా? నువ్వే ఇవ్వాలి. రాయ్ రాయ్. రాయాలా? అవును, పట్టుకో. నువ్వు రాయ్. ఇప్పుడు చూడు, మాట్లాడాల టక్ 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 వదులుతాను. అవును, ఇప్పుడు టకటగా చెప్తావు. ఆ అమ్మాయి ఎదురుపడగానే తెల్లమొక వేస్తావు. నువ్వు ఒంగరా గుండు. చెప్పు. ఇట్లు నీ సమాధానం కోసం ఆశగా ఎదురు చూస్తూ మీ ప్రేమను ఆశించే నరసింహం. కథను పెట్టు. తిరిగిపోగలదు. ఇగో వెళ్ళి ఇచ్చేసిరా. నేనా? వద్దురా, నువ్వురా. నేను వాళ్ళ నేనే లవ్ చేసింది, నువ్వే లవ్ చేసింది. నా వల్ల రైతుడి కోసం ఆ మాత్రం సహాయం చేయలేవా? సరేలేరా. ఏ ఆగకు, రేపు ఏకాదశి కదా. అవును, అయితే ఏకాదశి బుధవారం, మంచి రోజు. రేపి రాను రాను దేనికి మంచి రోజు చూడాలో కూడా తెలియట్లేదు. లవ్వమ్మా, కొత్త జీవితానికి ఆరంభం. ఇదే పునాది. మరి మంచి రోజు చూడొద్దా? ఇప్పుడు మాట్లాడతావులేమ్మా. నువ్వు రామ్మా, రా. ఇదిగో తౌడు కాస్త ఎక్కువండి, 4 లీటర్ల పాలు ఎక్కువెత్తది. ఏ తమ్ముడు దుఃఖంగా ఉన్నావేటి? అయ్యో, ఇది మనకు అనవసరం పని. మీరు ఎక్కడ ఉన్నారేటండి? తమ్ముడు, మీ కాడ సందేహం తెచ్చుకోవాలని వచ్చానండి. ఈ పాము పుట్లో చేయడితే కాటేదేటండి? ఏంటి? అదేనండి, మీ ముందే కదండి పాము పుట్లో చేయట్టే నరసింహ గారు. కాటేలేదండి? అది ఆయన్నే వెళ్ళి అడగండి. దాన్ని ఏముంది, అడిగేస్తే పోతండి. వస్తానండి. అమ్మా, ఎరుపు రంగు చూస్తే మన ఎందుకు నచ్చదమ్మా. మీరు లోపలికి వెళ్ళండి. షటప్. ఎడ్లకి ఇష్టమైన రంగులన్నీ వేసుకోవడం నా వల్ల కాదు. నాకు ఇష్టమైన రంగే నేను వేసుకుంటాను. వెళ్ళి పని చూసుకో. అయ్యో, లెటర్ ఇచ్చావా? ఎక్కడ ఈలో పెద్ద బెదర కొట్టిందే. సరే ఇప్పుడు ఇచ్చేయ్. ఇస్తాను. ఎవరి పేరు చెప్పిస్తా? నేను ఇస్తాను. నా పేరు నరసింహరా, నా లవ్వరా. నువ్వు ఇచ్చావని చెప్పి నేను ఇస్తాను. సరే ఇచ్చేప్పుడు దేవుడు తెలుసుకుని దేవుడా, ఇచ్చేటప్పుడు రా. ఏ నరసింహ, లోపలికి రావయ్యా. ఇదిగో వస్తున్నా. నరసింహం మీకు ఒకటి ఇమ్మని చెప్పాడు. ఏంటది? అదేం లేదు, మంచి విషయమే. అబ్బాయి కాఫీ తీసుకురా. సవ్యంగా జరిగేటట్టు చూడు స్వామి. అయ్యా, నా ప్రాణాలు కాపాడావు. నీ మీరు మర్చిపోలేను. ఏంటి మావయ్య చిన్నపిల్లలాగా? నీలాంబర్ నా ప్రాణం అయ్యా. దానికేమన్నా జరిగితే నా ప్రాణం ఉండదు. అందుకే అలా అన్నాను. ఏమిటండి నించోబెట్టే మాట్లాడుతున్నారు? మర్చిపోయాను. కూర్చో. నమస్కారం అండి. నమస్కారం. అదేటండి, పాము పుట్లో చేయటి పాము నట్టుకున్నారు. కాటేలేదటండి? నువ్వు కరెక్ట్ రా, నువ్వు కూర్చో. వీడు మా వాడి జించా. ఇల్లంతా కళకళలాడుతుంది ఏమిటో అనుకున్నాను. నరసింహ, నువ్వు వచ్చావా? హాయ్ ప్రకాష్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఓ, నేను ఇప్పుడు బావగారని పిలవాలి కదా. చల్లే ఊరుక. అరే నువ్వు కూర్చోవయ్యా. ఏంటి నువ్వు సీటు మాట లేచి నుంచుతావు? ఇంట్లో అంత బాగున్నారా? బాగున్నారు. ఆ మావయ్య, పిల్ల తరపు నుంచి నిశ్చితార్థానికి ఏదైనా స్పెషల్ గా చేయాలని అమ్మాడగమని. ఏముందయ్యా స్పెషల్ గా? పిల్లను పంపితే చాలు, అదే స్పెషల్. ఆ తర్వాత అన్ని అవే వస్తాయి కదరా ప్రకాష్. కొత్త పెళ్లి కొడుకు చిక్కుపడుతున్నాడు. రాజకీయాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఈసారి ఖచ్చితంగా సీట్ ఇస్తానంటున్నారు. అక్కడే ఉన్నారు. వాళ్ళకి డబ్బులు ఏమన్నా ఇచ్చావా? చెప్పలేదండి. వెళ్ళమంటే ఇంకా ఎదురు చెప్తావంటే? అసలే దీనికి మతి మరుపు ఎక్కువ. నువ్వు నిశ్చితార్థం చూడాలన్నావు, వెళ్ళి చూడు. నిన్నే చూశాను అన్న, బాగుంది. నిన్న నువ్వు చూసింది నా డ్రెస్ రా, నీ డ్రెస్ వెళ్ళి చూడు. ఆ డ్రెస్ నేను చూసింది. రాజకీయాల్లోకి వెళ్ళొద్దురా అంటే వెళ్ళావు, ఉన్నమతి కాస్త పోయింది. సరిగ్గా చూడరా, చూస్తేనే కదా తెలిసేది. అలాగే అలాగే నరసింహ, వెళ్ళి డ్రెస్ చూసి వస్తాను. అలాగే. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే అదే వస్తాను. కూర్చోవయ్యా, ఎన్నిసార్లు లేస్తావు? ఒకసారి లేవడానికి అందరూ ఏడుస్తుంటాను. ఏంటండి పాము పుట్లో నేను చూపిస్తా అడిగి పాముని. తెలుసుకుంటానండి. లేకపోతే నిద్ర నన్ను అడగరా, పాము పుట్ట వదలండి.
హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్ థ్యాంక్ యూ. యు సీ, ఎందుకు పనిచేసే వాళ్ళకి మర్యాద ఇస్తున్నారు? కూర్చోండి. ఏంటి నుంచున్నావు? ఇచ్చేసి వెళ్ళు. కాపీ. You stupid! పొరపాటు నాది. ఎందుకు ఆవేశపడతారు? ఇక ఆవేశపడి ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. బాయ్. నీలాగే నడుస్తున్నాడని వీడు వెనకాల నడమంటావా? ఈ రోజు వాడికి పిల్లలు చూడటానికి వెళ్తున్నాం. ఇవాళ వాడే హీరో. ఒక్కరోజుకే వదిలే. అయినా చాలా చీప్ గా ఉంది. ఏంటో చీప్ గా ఉంది? నరసింహ, మ్యాన్ ఆఫ్ ది పవర్ అంటే ఈ సుందరుడే. మ్యాన్ ఆఫ్ ద బ్యూటీ పిల్ల తప్పించుకుంది. ఏంటో తప్పించుకుంది. అవును, నిన్ను పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేషాలు చూస్తున్నారుకో, నిన్ను చస్తే పెళ్లి చేసుకోదు. అందుకే తప్పించుకుంది. షటప్. నరసింహ, నీ డ్రెస్ చెప్పు. నా డ్రెస్సా? ఇంకెవరిదాన్ని చూసుకో. అవేం బాగలేవు, నీ డ్రెస్ బాగుంది. మరి నేనే వేసుకును. ఇదేసుకో. నీదా? నేను వేసుకో. నరసింహ, నీకు డ్రెస్ ముఖ్యమా, నా పెళ్లి ముఖ్యమా? బాగా ఆలోచించి చూడు. ఇంకెవరైనా నాకు పిల్లని ఇస్తారా? అది కరెక్టే. సర్లే, ఉతికేసుకుంటారు. ఉతుకునే టైం ఉంటే నేను ఉతుకోలేనా? అంత టైం లేదు. ఇప్పు. వీడికి పిల్లని చూడటానికి వెళ్ళటమే ఒక కర్మ. పైగా నడిచి వెళ్తాం. జీపులో ఉన్న ఇల్లు ఉండాల్సింది. జీబులో వెళ్తే ఎవడరా పిల్లనిస్తాడు? ఏ బెంచ్ కారులోనో, ఏ ప్లేమెట్ కారులోనో, తర్వాత ఏ గాడిద మీద? అలా వెళ్ళాలి, లేదా నడిచి వెళ్ళాలి. అందరూ గంగారత్నం గారింటికి పిల్లలు చూడడానికి వెళ్తున్నారా? పిల్లని చూడటానికి వస్తున్నావు, గురువులు పారిపోయారా? తమాషా మాడుతున్నారు. ఈయన పెళ్ళికొడుకు కాదన్నా, పెళ్లి కొడుకు వీడు. కానీ వీడేసుకునే డ్రెస్ నాది. అందుకే చక్కగా ఉన్నారు. వెళ్ళరండి వెళ్ళరండి. రండి రండి. పెళ్ళని చూడడానికి వెళ్తున్నారా? ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? ఏంటవా కళ్ళు బాగా కనబడుతున్నాయా? ఆ. పెళ్లి కొడుకు వీడు. కానీ వీడేసుకునే డ్రెస్ నాది. అందుకే టిప్పు టాప్ గా ఉన్నాడు. నరసింహ, ఏమా? పెళ్లి కొడుకు నేనే. ఆ. ఇక మీద డ్రెస్ మాత్రం ఇది కాదు, ఓకే? అలాగా. ఏంటి బాబు పటాలలో బయలుదేరారు. ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? అన్నా, పెళ్లి కొడుకు వీడే. కానీ వీడేసుకునే డ్రెస్ నాది కాదు. వాడు అడిగాడా? ఈ డ్రెస్ గురించి వాడు అడిగాడా? ఇక మీద డ్రెస్ గురించి నువ్వు మాట్లాడకూడదు. రా. రై, ఆ, పిల్లలు ఇటు. అవును కదా, కళ్ళదు లేదు, ఫాల్ట్ ఉంది. రండి రండి. పెళ్లి ఎంతసేపు నుంచి ఎదురు చూస్తుంది. పెళ్లి కొడుకు గారు బుడతలు పడరేటి. రండి. అయ్యో, పెళ్లి కొడుకు నేను కాదు. పెళ్లి కొడుకు వీడు. కానీ వీడేసుకునే డ్రెస్ గురించి నేను మాట్లాడను. నరసింహ, ఆ? ఇలా రా. ఆ. దగ్గరికి రామ్మా. పెళ్లి కొడుకు నేనే. దయచేసి ఆ. ఈ డ్రెస్ గురించి మర్చిపో. అలాగే. పోదామా? ఏం కాదండా? ఆ, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? నాకే తలబెట్టలేదు. నువ్వే అడుగమ్మా. లేడీస్ అడుగుతున్నారు కదా, చెప్పు చెప్పు చెప్పు. పెళ్లి కొడుకు వీడేనమ్మా. కానీ వీడేసుకునే డ్రెస్ గురించి నేను మర్చిపోయాను. నరసింహ, పెళ్లి కొడుకు పిచ్చిలాగుందే. పద వెళ్దాం. నాకు నీ డ్రెస్ వద్దు, ఈ పెళ్లి వద్దు. జీవితాంతం బ్రహ్మచారి ఉండిపోతాను. రేయ్, నాకొద్దు. నాకు వద్దు.